కరీంనగర్ జిల్లాలోని కురిక్యాల ప్రభుత్వ పాఠశాలలో లైంగిక వేధింపుల వ్యవహారంలో అటెండ్ యాకూబ్ బాషా పోలీసుల అదుపులో ఉన్నాడు. అయితే ఈ ఘటనపై హెడ్ మాస్టర్ కూడా నిర్లక్ష్యంగానే వ్యవహరించారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఈ క్రమంలో అతన్ని కూడా సస్పెండ్ చేశారని తెలిపారు. లైంగిక వేధింపుల విషయంలో హెడ్ మాస్టర్ ఇతర సిబ్బంది పాత్రపైన విచారణ జరుగుతుందని అన్నారు. వారి పాత్ర ఉంటే వారిపైన కూడా పోక్సో కేసు నమోదు చేయాలని కలెక్టర్ను బండి సంజయ్ కోరారు. పిల్లల భవిష్యత్తుకు సంబంధించినటువంటి సమస్య ఇష్యూ, వాళ్ళ భవిష్యత్తుతో ముడిపడే విషయం. అనేక మంది పేద విద్యార్థులు చదువుకుంటున్నారు కాబట్టి వాళ్ళ భవిష్యత్తు కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి దానికి తోడు అధికారులు, జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఆల్రెడీ నేను నిన్న నుంచి మాట్లాడుతూనే ఉన్నా. వాళ్ళిద్దరూ జాయింట్ ఆపరేషన్ విషయం తెలిసిన వెంటనే వాళ్ళు దాని మీద విచారణ ప్రారంభించడము, హెడ్ మాస్టర్ను వాళ్ళు సస్పెండ్ చేయడము, నిందితునికి పోలీసులు ఏ విధంగా మర్యాద ఇవ్వాలనో ఆ విధంగా మర్యాద కూడా ఇచ్చారు. ప్లస్ దాంతోపాటు విచారణ చేస్తున్నారు. పిల్లలకు ప్లస్ పేరెంట్స్కు ఒక భరోసా కల్పించడానికి కూడా వాళ్ళొక కార్యక్రమాన్ని తీసుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో దీన్ని నేను విమర్శించడము, వాళ్ళు విమర్శించడము, దీన్ని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తే అది తప్పవుతుంది. ఎందుకంటే పోక్సో కేసు కాబట్టి సిపిఆర్ కూడా ఒక అడుగు ముందుగా చెప్పారు. ఎవరైతే దీనికి సహకరించి తెలిసినా తెలియనట్టు నటించారో, సమాచారం ఇవ్వలేదో, అవసరం వస్తే ఆ అధికారుల మీద కూడా పోక్సో కేసు పెడితే అవసరం వస్తుందని చెప్పి సిపిఆర్ కూడా చెప్పారు.